సైనోబాక్టీరియా యాజ్ ఏ ఎస్సిపి. సైనోబాక్టీరియా అనేది ఎస్సిపిగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్పైరులినా ఈజ్ ద ఓన్లీ మైక్రో ఆర్గానిజం బిలాంగ్స్ టు ద సైనోబాక్టీరియా. స్పైరులినా అనేది సైనోబాక్టీరియాకి చెందినటువంటిది. ఇది బ్లూ గ్రీన్ ఆల్గా అంటారండి. సైనోబాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గా అదేవిధంగా మిక్సోఫైసికి చెందుతుందండి. దీన్ని ఎస్సిపిగా ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఎస్సిపిగా అనమాట. దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే ఇన్ కల్టివేషన్ మెథడ్స్ అనమాట. ఈజర్ దట్ ద అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ సో హై గ్రోత్ రేట్ అనమాట. మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే ఇది ఈజీగా కల్టివేట్ చేయవచ్చునండి ఈ స్పైరులినా. ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ నాట్ నెసెసరీ అండి. దే యూటిలైజ్ న్యూట్రియంట్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ మీడియం మోర్ ఎఫిషియెంట్లీ. కల్చర్ మీడియంని ఉపయోగించుకొని వీటిని మనము కల్టివేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ నాన్ టాక్సిక్. ఇందులో ఏం విష పదార్థాలు కూడా ఉండవు. అదేవిధంగా ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. ఇట్ రిక్వైర్స్ వాటర్ అండి. ఓకేనండి. సన్లైట్ ఫర్ ఫోటోసింథటిక్ రియాక్షన్స్ అండి. ఓకేనండి. చూడండి, దీనిలో ఏ రకమైన టాక్సిక్ సబ్స్టెన్స్ ఉండవు. న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. వాటర్ అనేది అవసరం అవుతుంది. సన్లైట్ అవసరం అవుతుంది. దేనికండి? ఫోటోసింథసిస్ జరగడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ కల్టివేషన్ కేర్ షుడ్ బి టేకెన్ రిగార్డింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ కండిషన్ అండ్ అవాయిడింగ్ కంటామినేషన్స్ అనమాట. ఇది కల్టివేట్ చేయడానికి సూటబుల్ కండిషన్స్ అనేవి ఉండాలి. అవాయిడ్ చేయాలి. ఏంటి? కంటామినేటర్ని అవాయిడ్ చేయాలి అనమాట. విషతుల్య పదార్థాలు అది. నెక్స్ట్ స్పైరులినా ప్లాంట్స్ వైడ్లీ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. దేనికి ఎందుకంటే కల్టివేట్ చేస్తున్నారంటే ఎక్కువగా విస్తారంగా పండిస్తారు అనమాట. విస్తారంగా పండించడానికి కారణం ఏంటంటే దానికి ఇది ఎస్సిపిగా ఉపయోగపడుతుంది. సింగిల్ సెల్ ప్రోటీన్గా ఉపయోగపడుతుంది. ఏకకణ ప్రోటీన్ అని కూడా అంటారనమాట. ఫ్రెష్ వాటర్ వార్మ్స్ స్లైట్లీ ఆల్కలైన్ కండిషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. ది కాంపోనెంట్స్ ఆఫ్ స్పైరులినా ఆర్ 60-70% ఆఫ్ ప్రోటీన్స్. ఎక్కువగా దీన్ని కల్టివేట్ చేయడానికి, దీన్ని ఎక్కువగా పెంచడానికి కారణం ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. విటమిన్స్ అనేవి ఉంటాయి. ఏ రకమైన విటమిన్స్? ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఎస్సిపిగా స్పైరులినాని కల్టివేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనిలోన ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి, విటమిన్స్ అనేవి ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చునండి. అదేవిధంగా మినరల్స్ అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియము, జింకు, ఫాస్ఫరస్, ఫెర్రస్ అవన్నీ ఉంటాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయండి. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అయితే దీనిలో స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే స్పైరులినా యొక్క 10% ర్యామను, అదేవిధంగా షుగర్స్ అనమాట. డస్ నాట్ రిక్వైర్ ఇన్సులిన్ డ్యూరింగ్ ద మెటబాలిజం అనమాట. ఈ రకమైన డయాబెటిక్ డిసీజెస్ వాళ్ళు కూడా ఎక్కువగా స్పైరులినా ఆహారంగా తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక రకంగా ఈ డయాబెటీస్ డిసీజ్ నుంచి కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అనమాట. ఎక్కువగా ఇది షుగర్ వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట వీటిని ఉపయోగించి. ఇన్ ద మార్కెట్ స్పైరులినా ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి, లేదా పౌడర్ రూపంలో ఉంటాయి, లేదా బిస్కెట్స్ రూపంలో ఉంటాయండి. మార్కెట్లో ఈ స్పైరులినా ట్యాబ్లెట్స్ రూపంలో కానీ, క్యాప్సూల్స్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, బిస్కెట్స్ రూపంలో కూడా ఉంటుందన్నమాట. దీస్ క్యాన్ బి యూజ్ టు సప్లిమెంట్ టు ద నార్మల్ డైట్ అనమాట డ్యూ టు హై ప్రోటీన్స్. ఇది సాధారణమైనటువంటి ఆహారాన్ని అందించడంలో ఇది ఒక రకంగా చూసుకుంటే ఎస్సిపి అండి, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అనమాట. అంటే ఆల్టర్నేటివ్ ఫుడ్ మెటీరియల్, ప్రత్యామ్నాయమైనటువంటి ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఏ రూపంలో ఉంటుంది? క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, పౌడర్ రూపంలో ఉంటుంది, బిస్కెట్స్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. దీన్ని ఆహారంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మినరల్స్ అనేవి ఉంటాయి,
విటమిన్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. లిమిటేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, దీని దోష ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. కొన్ని పద్ధతులు అనేవి పాటించాలి. ఏంటంటే మ్యాన్ డస్ నాట్ ఈజీలీ యాక్సెప్ట్ యాజ్ అ ఫుడ్ డ్యూ టు ఇట్స్ స్పెసిఫిక్ ఆర్డర్స్ అనమాట. ఇవి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం అనేది లేదు ఫుడ్గా అనమాట. ఒక స్పెసిఫిక్ యాక్టర్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. మెనీ కంటామినేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రజెంట్ డ్యూరింగ్ కల్టివేషన్. అయితే ఇది కల్టివేట్ చేసేటప్పుడు అనేక కంటామినేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు, ప్రజెంట్ అవుతాయి అనమాట. క్యాప్సిల్స్ ఆర్ నాట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్ అనమాట. క్యాప్సిల్స్ నాట్ విత్ ఇన్ ద రీచ్ దేనండి కామన్ మ్యాన్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే మిక్సోఫైట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువగా ఎలా ఉంటాయి, సైనోబ్యాక్టీరియా మెంబర్స్ కానీ బ్లూ గ్రీన్ ఆల్గే కానీ లేదా మిక్సోఫైట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఎక్కువగా నైట్రోజనేజ్ ఎంజైమ్ యూజ్ఫుల్ ఇన్ ద అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఎస్సిపిగా ఉన్నటువంటి స్పైరులినాలు అనేవి ఎక్కువగా ఏం చేస్తాయంటే నైట్రోజన్ ఎంజైమ్ని కలిగి ఉండటం వల్ల అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్లో వాతావరణ నత్రజని స్వాంగీకరణలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. అందువలన వాటిని ఒకటి నాస్టాక్ అనేది ఉంది, అనాబిన్ అనేది ఉంది, సైటోనియం అనేది ఉందండి. ద ఫిల్మెంట్స్ ప్లాంట్ బాడీ కంటైన్స్ ఎటురోసిస్ట్ అనమాట. సాధారణంగా ఎటురోసిస్ట్లు అనేవి ఎందుకంటే ఇలాగ తంతువుల మాదిరిగా ఉంటాయండి. సైనోబ్యాక్టీరియా మెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇలా తంతువుల మాదిరిగా ఉంటాయి. ఇవన్నీ కూడా శాఖీ కణాలండి. ఇవన్నీ కూడా ఇలా శాఖీ కణాలు ఉంటాయి. అట్ సర్టన్ స్పేసెస్లో ఏం చేస్తాయంటే ఒక ప్రత్యేకమైనటువంటి శాఖీ కణాల కన్నా భిన్నమైనటువంటి కణాలు ఉంటాయండి. ఈ భిన్నమైనటువంటి కణాలను ఏమంటారని సాధారణంగా ఏమంటారా హెటరోసిస్ అంటారండి. ఇందులో రివిలేరియా కానీ నాస్టాక్ కానీ అదేవిధంగా స్టిగ్మోనేమా ఓకేనండి. హెటరోసిస్ట్ ఆర్ థిక్ వాల్డ్ ఒక మందమైనటువంటి త్వచాలను ఇలా కలిగి ఉంటాయి. అండ్ లార్జ్ దాన్ ద వెజిటేటివ్ సెల్స్ శాఖీ కణాల కన్నా ఈ ఫిలమెంట్లోని శాఖీ కణాల కన్నా ఈ కణాలు అనేవి చాలా పెద్దవిగా ఉంటాయనేసి చెప్పుకోవచ్చునండి. ఇంట్రాక్యాలరీ హెటరోసిస్ట్ కంటైన్స్ 2 pores అండి. ఎందుకు 2 pores కలిగి ఉంటాయని చెప్పాము, ఇటువైపు ఒక పోర్ అనేది ఉంటుందండి, ఇటువైపు ఒక పోర్ అనేది ఉంటుందండి. ఇక్కడ రంధ్రం ఉంటుంది, ఇక్కడ ఒక రంధ్రం అనేది ఉంటుంది. ఈ విధంగా వివిధ పదార్థాలు అనేవి ఇలా ట్రాన్స్ఫర్ అవడానికి తోడ్పడతాయి. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మెంబర్స్ ఎలా ఉంటుంది చెప్పి ఇంట్రాక్యాలరీ హెటరోసిస్ట్ కంటైన్స్ 2 pores బైపోలార్ 1 pore అట్ ఈచ్ ఎండ్. రెండు కూడా ఏం చేస్తున్నాయి అటువైపు ఇటువైపు అనేది ఉంటాయి. హెటరోసిస్ట్ ప్రెజెంట్ అట్ ది బేస్ ఆర్ టిప్ కంటైన్స్ ఓన్లీ 1 pore అనమాట. కొన భాగంలో ఒకవేళ ఉందనుకోండి హెటరోసిస్ అనేవి ఒక పోర్ మాత్రమే, ఒక రంధ్రం మాత్రమే ఉంటుంది. ద ఎండ్ విచ్ ఈజ్ కాంటాక్ట్ విత్ ద వెజిటేటివ్ సెల్స్ అనమాట. ఈ యొక్క రంధ్రాలు అనేవి ఉండడం వల్ల హెటరోసిస్ అనేవి ఆ రంధ్రాలు కలిగి ఉండడం వల్ల శాఖీ కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీస్ పోర్స్ ఆర్ యూజ్ఫుల్ టు హ్యావ్ ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్స్ విత్ అదర్ వెజిటేటివ్ సెల్స్ అనమాట. ఈ ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్స్ కలిగి ఉంటాయి. వీటితోనండి వెజిటేటివ్ సెల్స్తోని ఏవండి ఈ పోర్స్, వేటి యొక్క పోర్స్ అండి హెటరోసిస్ యొక్క పోర్స్ అనేవి ఆ విధంగా కలిగి ఉంటూ ఉంటాయి. దే ఆర్ డిఫరెంట్ వ్యూస్ అనమాట రిగార్డింగ్ దేర్ ఫంక్షన్స్. ఇది అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తుంది. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్పోరిలేషన్, హార్మోగోనియల్ కానీ ఫార్మేషన్ అండ్ ఆల్సో ఎకినెట్ ఫార్మేషన్లో కానీ హార్మోగోనియల్ ఫార్మేషన్ చేస్తాయి, ఎకినెట్స్ని ఫార్మేషన్ చేస్తాయి, అదేవిధంగా స్పోరులేషన్ అన్నమాట. ఈ విధంగా వీటిని ఫామ్ చేయడంలో కూడా ఈ యొక్కవి ఉపయోగపడతాయనేసి చెప్పుకోవచ్చు.